చేస్తున్నారు? నేను ఓట్స్ బర్ఫీ చేస్తున్నాను. ఓట్స్ బర్ఫీ. ఓట్స్ బర్ఫీయా? అవునండి. కొత్తగా ఉంది వినడానికి. ఓకే, మరి ఓట్స్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓట్స్ 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బెల్లం 1/2 కప్పు, చెర్రీస్ గార్నిష్ కి సరిపడా, జీడిపప్పు 10 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా. ముందుగా ఆగండి, ముందుగా టైం ఆన్ చేయాలి. 1 కప్పు ఓట్స్ వేయిస్తామండి. ప్యాన్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పాకం పెట్టాలి. ఇది లేత పాకం కాదు, అటు ఉండ పాకం కాకుండా మిడిల్గా తీసుకోవాలండి పాకాన్ని. కొద్దిగా నెయ్యి వేసుకొని ఓకే జీడిపప్పు వేయించాలి, వేయించి పక్కన పెట్టుకోవాలి. నూనె వేపుకోవాలి. ఇప్పుడే కొంచెం జస్ట్ డ్రాప్స్. ఇటువైపు పాకం అయిందండి, అది మీద నెయ్యాలి గాలి. ఇప్పుడు వేయించుకున్న ఓట్స్ పౌడరు పాకంలో వేయాలి. అలాగే శనగపిండి 1 స్పూన్ అండి, ఇది వేయించుకొని ఉంచుకున్నదే. ఓకే, శనగపిండి కూడా వేయించేసారా? వేయించారు అంటే ఊరికే డ్రై పాన్ లో వేసి వేయించేసారా? ఓకే. ఇలాచి, నువ్వుల పప్పు, జీడిపప్పు ఇందులో కలుపుకోవాలి. ఇది కలిపేసి ఇప్పుడు ప్లేట్లో ఘీ వేసేసి కొద్దిగా అప్లై చేసి ఇది కట్ చేసుకోవాలండి. చల్లారినాక 10 నిమిషాలు చల్లారాక కట్ చేయాలి. సో ప్లేట్ కి నెయ్యి రాసుకొని అందులో ఇది తీసుకోవాలండి. ఓకే, సో అంతా చక్కగా స్ప్రెడ్ రెడీ అయిందండి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు గార్నిష్ చేసుకోవాలండి. ఇలాచి, జీడిపప్పు గార్నిష్ కి అయిపోయిందండి. ఓకే గీత గారు, ఓట్స్ బర్ఫీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓట్స్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి పట్టిన టైం 9 minutes 49 seconds. జయంతి గారు, మీరు ఒక చక్కటి ప్రయోగం చేశారు. ఓట్స్ బర్ఫీ అనేది ఓట్సే అసలు తినడం చాలా కష్టం, దాంతో మీరు బర్ఫీ చేశారు కాబట్టి పర్వాలేదు, టేస్టీగానే ఉండింది. కాకపోతే ఓట్స్ కదా, కొంచెం మాకు అది కాంపిటీషను, సో టేస్ట్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే దేంతో చేసినా కూడా చక్కగా రుచికరంగా అనిపించాలి మాకు, అది మెయిన్ అనమాట.